ఏంటి ఇవాళ కూడా ఫూల్ అయ్యావా? అర్థం కాలేదా? ఇవాళ ఏప్రిల్ 1 కదా, ఫూల్ అవడం అలవాటు అయిపోయినట్టుంది. ఇంకో 5-7 ఇయర్స్లో మనం 20s క్రాస్ చేస్తాం, 30స్లోకి ఎంటర్ అవుతాం. అయినా కూడా మనం ఫూల్సేగా. రే, ఈ 25 ఇయర్స్ లైఫ్లో ఏం చూసావు, ఏం నేర్చుకున్నావు అంటే నథింగ్. మన 21-22కే బ్రేకప్ రిలేషన్షిప్లో ఫెయిల్ అయితేనే తట్టుకోలేను నువ్వు రేపు లైఫ్ని ఎలా లీడ్ చేస్తావు? మీ పేరెంట్స్కి ఆస్తులుంటే ఓకే, మరి లేకపోతే? మన పేరెంట్స్కి పెళ్ళి అయ్యే టైంకి వాళ్ళకి లైఫ్ అంటేనే ఏంటో తెలీదు, జీరో నాలెడ్జ్. కానీ అటువంటి వాళ్ళు మన కోసం వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు. అయినా కూడా నువ్వు ఇంకా వాళ్ళ ముందు జీరోలానే ఉండు, ఏం మారకు. నువ్వు ఇంజనీరింగ్ చేయలేదు ఓకే, స్కిల్స్ లేవు ఓకే, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. నీకు ఆర్ట్స్ ఇష్టమా, మ్యూజిక్ ఇష్టమా, ఆ సైడ్ వెళ్ళు. మన చేతిలోనే ప్రపంచం ఉంది, మనల్ని మనమే ప్రూవ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నువ్వు అనుకున్న దాంట్లో కూడా ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ట్రై చేయకూడదా? ఈ రోజుల్లో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయకూడదురా. యూ కెన్ క్రియేట్ ఆపర్చునిటీస్, మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మీ పేరెంట్స్ కూడా నీ కోసం నిలబడరు, ఆ టైంలో నీకు నువ్వు మాత్రమే. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే అస్సలు టైంని వేస్ట్ చేసుకోకు, లైఫ్ని పీస్ఫుల్ వేలో లీడ్ చేయడానికి ట్రై చేయి. మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనిషి అంటేనే ప్రాబ్లం. నీ వల్ల ఎవరికో ప్రాబ్లం ఉంటే నువ్వు దేనికి పనికిరావా? నెవ్వర్. నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకో, ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయి, కొత్త విషయాలను తెలుసుకో, మనుషులతో కన్నా దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయి. ఇంకా నిన్ను కొట్టేవాడు ఎవ్వడు లేడు, నేను మారుతున్నాను, మరి నువ్వు?